ఈరోజు మేము ఏడికి వెళ్తున్నామంటే కొలబా అంటే గేట్వే ఆఫ్ ఇండియా. అక్కడికి వెళ్ళి మంచి బోటింగ్ చేసి ఎలిఫెంట్ కేవ్స్ కి వెళ్దాం. సరేనా? ఇప్పుడైతే మనము వెళ్ళిపోదాం. లెట్స్ సీ ద జర్నీ. చూడండి గైస్, అక్కడైతే అరేబియన్ సీ ఉందన్నమాట. బాగుంది కదా? మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. మంచి ప్లేస్ ఇది విజిట్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్. కూలీ మూవీలో చూసినట్టు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం వర్కింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. అరేబియన్ సీ అనమాట ఫ్రెండ్స్. ఇదైతే మనం అక్కడికే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే ఇంకా క్లియర్గా వ్యూ అయితే చూపించబోతున్నాం ఫ్రెండ్స్. రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వ్యూ అయితే ఇక్కడ అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మెట్రో రైల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా విజిట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. త్వరలో మనము మన బోట్ని కూడా ఎక్కుతాము. అక్కడ అరేబియన్ సీ అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అసలు ఇది వేరే కంట్రీ లాగా ఉంది ఫ్రెండ్స్. న్యూయార్క్ లెక్క చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తుగా ఉందో ఇది బిల్డింగ్. చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ చేయడానికి అయితే. ఇప్పుడైతే మనం రీచ్ అయ్యామంట అన్నమాట. దిగినామన్నమాట కారు. చూడండి ఫ్రెండ్స్, అంతా చాలా ఓల్డ్ సిటీ లాగా ఉంది. తర్వాత సీలో చూపిస్తాం మీకు త్వరలో సీని ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ గేట్వే ఆఫ్ ఇండియా. ఒక్కొక్కరు అభినా నువ్వు ఎవరైనా పెద్దలతో ఉండు. చూడండి ఫ్రెండ్స్, ముంబైలో ఉన్న గేట్వే ఆఫ్ ఇండియా. బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అరేబియన్ సీ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. మనమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చాలా బోట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మూవ్ అవుతుంటే వీళ్ళందరూ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. హాయ్ గైస్. ఇప్పుడు ఇప్పుడైతే అది బాగుందా? అది వద్దని ఓకే రౌండ్ తిప్పుకోవాలన్నా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా పిల్లలకి ఫోటోలకి గీటోలకి అంతే. ఎంత 5-20 నిమిషాల్లో వచ్చేస్తాం మనం. తీయలేదు మా తీస్తాం.
ఏంటంటే ప్రైవేట్ కోర్టు ఎక్కడనే పైకి ఎక్కి కూర్చోవడం వరకు గాలి కొడుతూ ఉంటుంది, ఏం సత్తు పోతూ ఉంటాయి, ఏం ఎంజాయ్. చూడండి ఫ్రెండ్స్, అదే మన గేట్ వే ఆఫ్ ఇండియా. అక్కడికి చాలా బోట్స్ వస్తుంటాయి